హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోరీస్. మీకోసం కొత్త వీడియో. అయితే ఇక్కడ సీతనారం దగ్గరలో 3 ఎకరాలు తార్ రోడ్డుకి, మెయిన్ రోడ్డు, ఈ తార్ రోడ్డుకే ఆనుకొని ఉంది. అయితే ఇది కొద్ది లూప్ లైన్ రోడ్డు, సబ్ రోడ్డు అయినా కానీ ప్రాబ్లం లేదు. తక్కువ రేట్లో మనకి తార్ రోడ్డుకి దొరుకుతుందంటే ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బిట్కి ఒక స్పెషల్ కూడా ఉంది. ఇక్కడ రైస్ మిల్లు పెట్టాలనుకున్నారు. ఆ రైస్ మిల్ అనేది వేరే దగ్గర క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 20 లక్షలు పెట్టి మొత్తం ఫౌండేషన్ మొత్తం వేసేసారు. సో ఇలాంటి ల్యాండ్ని విడిచిపెట్టకండి. ఎవరైనా రైస్ మిల్ ప్లానింగ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పునాదుల్ని యూజ్ చేసుకున్నట్లయితే మీకు 20 లక్షలు సేవ్ అవుతాయి. కాబట్టి ఒకసారి దాన్ని విజిట్ చేద్దాం. వెళ్ళినట్లయితే భూమిలోకి వెళ్ళినట్లయితే మనకి అది చాలా నీట్గా, చాలా క్లియర్గా, అంతేకాకుండా ఆ భూమికి మొత్తం గోజ్ రోడ్డు కూడా ఆనుకొని ఉంది ఆ భూమి మొత్తం. అయితే ఇంత మంచి భూమిని మనం ఎందుకు విడిచిపెట్టాం? పదండి వెళ్ళి చూసినట్లయితే, ఫిజికల్గా మీకు నచ్చినట్లయితే అప్పుడు మీరు కొనండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం నా వీడియోల్ని వాచ్ చేయండి, పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. అయితే అంతేకాకుండా మీకు పూర్తిగా నేను రిజిస్ట్రేషన్ వరకు మీ వెంట ఉంటాను. ప్రతి డాక్యుమెంటు చెక్ చేసుకుని ఓవరాల్గా మన ప్రతి రూపాయి నష్టపోకుండా మనం చాలా జాగ్రత్తగా మన రూపాయిని ఒక ఇన్వెస్ట్మెంట్కి చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి అలాంటి పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా మంచి మీడియర్స్ కూడా ఉండాలి. కాబట్టి నేను కమిషనే కాదు, వర్క్ కూడా అంతే సిన్సియర్గా చేయడం జరుగుతుంది. ఇదేనండి ఆ భూమి వచ్చేసా. అయితే ఇది తార్ రోడ్డు ఆనుకొని ఉంది భూమి. అయితే దీనిది గోర్జ్ రోడ్డు అనమాట. నేను నడిచే చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి గోర్జ్ రోడ్డు అనమాట. ఇది ఆ రోడ్డు. అయితే కొద్ది తుప్పలవి దాగున్నాయి. ఇది లెవెల్ చేసేవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. అదే తార్ రోడ్డు కాబట్టి వెహికల్స్ కూడా మ్యాక్సిమం వెళ్తాయి. ఒక్క నిమిషం ఆగితే మనం చూడండి. ఇది అనమాట 3 ఎకరాలు. ఈ 3 ఎకరాలు అనేది చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇది గోజ్ రోడ్లో మనం నడుస్తున్నాం. ఆ భూమిని ఆనుకుని ఉన్న గోజ్ రోడ్డు అనమాట. చెప్పాను కదా ఇంతకుముందు, గోజ్ రోడ్డు ఆనుకొని ఉంది. ఇది ఒక 25 అడుగుల గోజ్ రోడ్డు అనమాట. దీన్ని ఆనుకొని ఉన్న బిట్ అనమాట ఇది. అంతేకాకుండా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను, పునాదులు వేసారు అని కూడా చెప్పాను. అది కూడా మీకు ఇప్పుడు ముందు చూపిస్తాను. ఆ పవర్ కూడా ఆ బిట్లోకి ఉంది, చూశారు కదా స్తంభాలు. పవర్ కూడా మీకు దగ్గరలోనే ఉంది. చూడండి ఇసుక అవన్నీ ఫౌండేషన్ ఇసుక అది. కాబట్టి అది కూడా మీరు చూసినట్లయితే ఇదనమాట. అక్కడ కొద్ది దూరంలో ఆ ఫౌండేషన్ ఉంది. దగ్గరికి కనిపిస్తుందో లేదో చూడలేదు, నేను దగ్గరికి వెళ్ళి షూట్ చేయలేదు. అదిగోండి తీగలు అవి ఉన్నాయి కదా, అదే అనమాట ఫౌండేషను. మిల్లి కోసం, రైస్ మిల్లి కోసం ఇది ప్లాన్ చేశారు 3 ఎకరాల్లో. అయితే అది వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇక్కడ పునాదులు 20 లక్షలు పెట్టారనమాట. పునాదులు అంత గట్టిగా వేశారు. సో ఆ పునాదులు మిగిలితే మీరు ఎవరైనా కానీ ఫిజికల్గా వచ్చి చూసి అప్పుడు డైర్ చేసుకోనండి. చాలా మంచిదే. తార్ రోడ్ని గోజ్ రోడ్డు, 25 గోజ్ రోడ్డు, తార్ రోడ్డుని ఆనుకుని ఉన్న బిట్టు అండ్ 3 ఎకరాలు జిరాతి. ఢీ కూడా లేదు. వాటర్ 20 అడుగుల్లో పడిపోతుంది. కాబట్టి అది కూడా బెంగలేని పరిస్థితి. వాటర్ కూడా పుష్కలం. ఇదే గోజ్ రోడ్డు. ఈ గోజ్ రోడ్డు పక్కన వేరే వాళ్ళు నుయ్యి తీస్తుంటారు. ఆ నుయ్యి దగ్గర కూడా వెళ్ళి మనం చూసాం అనమాట ఎంతవరకు వాటర్ ఉంది ఏంటి అనేది. కాబట్టి అది కూడా నుయ్యి కూడా మీకు చూపిస్తాను. కాబట్టి చూడండి ఆ పునాదులు. అంటే నేనే ఆశ్చర్యపోయాను, 20 లక్షలు పెట్టి పునాదులకి డబ్బు పెట్టి ఆయన చేశాడనమాట. సో ఇది 25 అడుగుల గోజ్ రోడ్డు, ఆ భూమిని అలా ఆనుకొని. అంతేకాకుండా ఇదిగోండి నుయ్య. ఇది 20 అడుగులకి వాటర్ పడింది. ఇక్కడ ఇటుకలు కంపెనీ అనేది వాళ్ళు తవ్వారన్నమాట ఇటుకలకు తయారీ కోసం. ఆ వాటర్ కూడా నేను దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు చెప్పింది నేను నమ్మక దగ్గరికి వెళ్ళి మరి చూస్తే వాటర్ అయితే చాలా అంటే చాలా పైకి వచ్చేసాయి 20 అడుగులకే.
కాబట్టి వాటర్ సోర్స్ కూడా పుష్కలంగా ఉందన్నమాట. అందువల్ల మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది ఎకరా 30 లక్షలు చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ మీరు కొనుక్కోవాలనుకున్నది మాత్రం మీరు చూసుకొని కొనుక్కోవడం చాలా మంచిది. చాలా బాగుంది భూమి అయితే. మంచి తారు రోడ్డు, గోర్జ్ రోడ్డు అండ్ వాటర్ సోర్స్ అన్నీ కలిసి ఉండి ఒకే దగ్గర మనకు దొరకడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. వాటర్ ఉంటే రోడ్డు ఉండదు, రోడ్డు ఉంటే వాటర్ ఉంది, ఏదో ఒక ఇబ్బంది ఉండదు. కానీ ఇండస్ట్రీకి కూడా ఉపయోగపడుతుందంటే అలా కూడా ఆలోచించుకునే వాళ్ళు కొనుక్కోండి. ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది పెట్టుకోవాలి ఇందులో అనుకున్న వాళ్ళు కూడా కొనుక్కోండి. ఎందుకంటే ఆల్రెడీ ఫౌండేషన్ గట్టిగా చేసి ఉంది కాబట్టి అది ప్లస్ అవుతుందన్నమాట. దానికి మీరు డబ్బులు అనేది మాట్లాడచ్చు కదా, డబ్బులు ఇవ్వమని. కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు. కాబట్టి ఈ 3 ఎకరాలు ఆలోచించండి. కొద్దిగా ఇన్వెస్టర్స్ మంచిగా వస్తున్నారు వచ్చి. అయితే నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నారు వద్దండి. ఫోన్లో మాట్లాడినప్పుడు నేరుగా వచ్చినట్లయితేనే మాట్లాడండి. ఎందుకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్. వస్తారని వెయిట్ చేస్తున్నాం, అలా కాదు. వస్తాము, చూస్తాము, లేదా మా రిలేటివ్స్ని పంపించి డిక్లేర్ చేసుకుంటాం అంటేనే చూడండి, నెల తర్వాత 2 నెలల తర్వాత వస్తామంటారు ఎన్ఆర్ఐలు. అలా కాదు, మన రిలేటివ్స్ని పంపించండి, లేదా మీరు వచ్చినప్పుడు కాంటాక్ట్ చేయండి, తప్పేముంది. మంచి ల్యాండ్స్ ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. కొద్దిగా మన డబ్బులు ఇచ్చేయాలి. కానీ ఇదైతే మంచి ల్యాండ్, ఇదే చూపిస్తాను అనమాట. ఇది ఇలా లెవెల్ చేసుకోవాలి, లేదా లెవెల్ చేసి ఇవ్వడానికి మనం రెడీ చేసుకుని. ఇదేనండి తార్ రోడ్డు, మీకు ఇంతకుముందు చెప్తా ఉన్నాను కదా, ఈ తార్ రోడ్డుకి అనమాట ఆ 3 ఎకరాలు. కాబట్టి